కథతో నా ప్రయాణం. అట్టాడ అప్పలనాయుడు గారు మాట్లాడతారు. వీరు ఉత్తరాంధ్ర నేలలోని కన్నీళ్లను, కరుణను తన రచనల్లో ఆవిష్కరించిన గొప్ప కథకులు, నవలాకారులు. జంజావతి రిజర్వాయర్ నిర్మాణంలో కూలీగా పనిచేసిన నేపథ్యం వల్లే తన రచనల్లో సామాజిక చైతన్యం, ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తుంది. ఇక వీరు దుర్భరమైన గిరిజన జీవితాలను కథలుగా మలిచారు. వీరు విజయనగరం నుంచి విచ్చేశారు. వీరిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను ముందు ఎందుకు వచ్చానంటే 20 నిమిషాలు టైం ఇచ్చారు. 1200 కిలోమీటర్ల నుండి వచ్చాను. 1200 సెకండ్లు టైం ఇచ్చారు. ఆ సెకండ్ వేస్ట్ చేయకూడదనే ముందు వచ్చాను. తర్వాత చాలా భిన్నమైనటువంటి ఒక సమావేశంలో ఇవాళ నేను ఇంతవరకు చాలా సమావేశాల్లో పాఠకులు, రచయితలు, లేదా విద్యార్థులు, లేదా ప్రజలు, సాహిత్యం తెలిసిన ప్రజలు, తెలియని ప్రజలు ఈ సభల్లోన మాట్లాడడం అలవాటైంది, మాట్లాడాను. కానీ ఇది చాలా విశిష్టమైనది. ఉపాధ్యాయులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. నేను ఇక్కడేమో నా కథతో ప్రయాణం. చాలామంది నా కథలు చదవని వాళ్ళు ఉండొచ్చు. ఏ కొద్ది మందో చదివి ఎన్నెన్నో ప్రశ్నలు ఉండొచ్చు. నా కొడుకుని ఇక్కడ పట్టుకుంటాను అనే ఉద్దేశంతో కూడా ఉండొచ్చు. కథలో ఏం రాశాడు, ఇక్కడ ఈడేడేం మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. ఇది చాలా విశిష్టమైన ఒక సభ ఇది. ఈ సభలో మాట్లాడడానికి మరొక చాలా నేను బాగా సంతోషించే కారణం ఒకటి ఉంది. ఉపన్యాసం ముగించినప్పుడు ఆ కారణం చెప్తాను. ఇప్పుడు నా కథతో ప్రయాణం. నిజానికి కథతో ప్రయాణము అని అంటే కళింగాంధ్ర సమాజంతో నా ప్రయాణం. అసలు కళింగాంధ్ర సమాజం మీద ప్రభావం వేసిన తెలుగు నేలతో నా ప్రయాణం. తెలుగు నేల మీద ప్రభావం వేసిన జాతీయ, అంతర్జాతీయ నేలల ప్రభావం కూడా నా కథా ప్రయాణంలో ఉంది. ఇన్నిన్ని ప్రయాణ అనుభవాలు, ప్రభావాల్ని నేను నా కథల్లో రాశానా, రాయగలిగానా, ఏం మిగిలిపోయినాయి, ఏ ప్రభావానికి ఈ కథ అని ఇవన్నీ ఉదాహరణలు ఇవ్వాలని అంటే నాకు చాలా టైం ఇవ్వాలి. మీరు అంత ఇవ్వలేదు కనుక టకాటకా వెళ్తే ముందుగా ఇందాల సిద్ధారెడ్డి గారు 54లో పుట్టారు. కానీ ఆయనకంటే ఒక ఏడాది నేను ముందు పుట్టాను, 53లో. 16 ఏళ్ల వయసులో మాది బాగా వెనకబడ్డ ప్రాంతం ఏదైనా ఉందంటే అది మా ప్రాంతం. మా భూములకు నీటి సదుపాయాలు ఉండవు. మాకు అడవులు దగ్గర, ఆదివాసీలు దగ్గర ఉన్నారు. పట్టణం ఏమో మామూలు పట్టణం ఉంటుంది. విధ్వంసానికి ఒక వివక్షతకు గురైన ప్రాంతంలో మేము పుట్టాం. మా నాన్న అప్పటికే ఆయన నా వయసులో ఉన్నప్పుడు బాగా అనుభవించాడట. ఒక పెద్ద రైతు కొడుకు. తర్వాత చిరిగిపోయి నేను 16వ ఏట ఎస్ఎస్ఎల్సి ఆఖరి బ్యాచ్ స్టూడెంట్ని. నేను ఎస్ఎస్ఎల్సి అని ఒకటి ఉండేది, లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని. అది పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివించలేకపోయాడు మా నాన్న, డబ్బులు లేక. మా నాన్న పండితుడు కాకపోవడం ఆయన కవినయ్యాను అన్నాడు. కానీ ఆయన మా నాన్నకు డబ్బు లేకపోవడం వల్ల, ఇంటర్మీడియట్ చదివించకపోవడం వల్ల నేను ఇవాళ చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఎస్ఎస్ఎల్సి 68, 69 మార్చిలో రాశాను. ఖాళీగా ఇంట్లో ఉన్నాను. ఖాళీగా ఉన్నాను కాబట్టి దొరికిన పుస్తకం వల్ల చదివేవాడిని. అప్పటికి పంచాయతీ లైబ్రరీస్కి పుస్తకాలు వచ్చేవి. ఇవాళ లైబ్రరీస్కి ఎక్కడికి రావటం లేదు. ప్రభుత్వం చాలా ఆధునికం అయిపోయింది. ఆ లైబ్రరీస్లో పుస్తకాలు అవి కాకుండా మా ఊర్లో రామకృష్ణ నాయుడు అని ఒక నాయుడు ఉండేవాడు. ఆయన కూడా ఎంఎస్కో ఇవన్నీ డిటెక్టివ్ పుస్తకాలు రెడీగా వస్తే అవి తెప్పించేవాడు. ముందు మనకి మంచి వయసులో ఉన్నాం కదా, డిటెక్టివ్ ఇష్టపడేది. అవి చదివినప్పుడు నాకు గొప్ప సంతోషం వేసింది. ఆ పాకిస్తాన్ నా కొడుకులు, చైనా ఏజెంట్లు
వచ్చి ఈ దేశాన్ని ఏమి చేయకుండా కాపాడారు ఒక డిటెక్టివ్ యుగంధరు, డిటెక్టివ్ పాని అని మొత్తం చాలా సంతోషపడిపోయేవాడిని. కొన్ని నవలలు చదివేవాడిని. ఆ నవలల్లో అంతా లవ్వే. ఈవినింగ్ ఏమో అందరూ టీలు తాగుతూ పకోడీలు తింటుంటారు అందులో పాత్రలు. మాకు ఈవినింగ్ అయ్యేసరికి కడుపు మాడిపోద్ది, గెంజి కూడా దొరికేది కాదు. అబ్బా చాలా బాగుంది ఈ లైఫు. ఒక పెద్ద అమ్మాయి, పెద్దింటి అమ్మాయి ఎప్పుడైనా మన ప్రేమిస్తే ఇవన్నీ దొరుకుతాయి అనుకునే ఒక దుర్మార్గమైన భావజాలంలో ఆ సాహిత్యం నన్ను ఆకర్షించింది. దురదృష్టం ఏంటంటే ఈ క్రమంలో ఏమైందంటే మంచు పల్లకి అని ఎంఎస్కే వాళ్ళు ఒక బుక్ వేశారు శ్రీపతి గారిది. ఇటీవల శ్రీపతి గారు అమరులయ్యారు. మంచు పల్లకి మరి 9 కథలని. అది సరిగ్గా మేము నివసిస్తున్నటువంటి మా ప్రాంతపు ప్రజల జీవితము, ప్రజల చుట్టూ ఉన్న ఉపాధ్యాయులు, ఇతర వర్గాల జీవితాన్ని మా అనుభవిస్తున్న దాన్ని సాహిత్యంలో తొలిసారి చూశాను నేను. ఆ తర్వాత ఏమైందంటే అది 69 చివరికి వచ్చేసరికి మా ఊరికి పెదమేరంగి అని ఒక ఊరు ఉంది ఆ దగ్గరలో. ఆ ఊరు నుంచి ఒక టీచర్ వచ్చాడు. ఆయన ఆ టీచర్కి నక్సలైట్లతో సంబంధం ఉంది. సరిగ్గా 69 నాటికి శ్రీకాకుళం ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం అంతకుముందు 12 ఏళ్ల నుంచి చట్టబద్ధ పోరాటం నడిపించారు. శ్రీకాకుళం పోరాటం మీద ఒక ఆరోపణ ఏమంటే వీళ్ళు భూస్వాముల తలలు నరికి ద్వారాలు కట్టారంటారు. కానీ 12-14 ఏళ్ల పాటు రాజ్యాంగాన్ని అమలు చేయండి అని ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, దరఖాస్తులు ఇచ్చారు, ఊరేగింపులు తీశారు. వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకున్నారు, వాళ్ళ పంటలు వాళ్ళు సాధించుకొని సంఘం రాజ్యం వెళ్తుంటే దాన్ని కూలవేయడానికి ప్రభుత్వం సాయుధమైనప్పుడు వీళ్ళు సాయుధమయ్యారు. ఆ ఊరు నుంచి ఒక టీచర్ వచ్చాడు. ఆయన నాకు తీసుకొచ్చి సృజన్ని తొలిసారి పరిచయం చేశాడు. తర్వాత భూషణం గారి కథలు పరిచయం చేశాడు. అవి చదివిన తర్వాత చాలా గొప్పగా ఉన్నాయనంటే కొన్ని సాహిత్యం ఖచ్చితంగా మనిషిని ఎటో ఒకవైపు మరుస్తుంది. డిటెక్టివ్ సాహిత్యం, ప్రేమ సాహిత్యం, సెక్స్ సాహిత్యం చదివితే అటెళ్ళు. ఈ లెఫ్ట్ సాహిత్యం చదివేసరికి నేను ఇటు వచ్చాను. అక్కడ జననాట్య మండలి ప్రోగ్రాంలు వేయించడం, రైతు కూలీ సంఘాలు పెట్టడం, ఇవన్నీ పెడితే ఒక బహుమతి ఏమొచ్చిందంటే ఒక కుట్ర కేసు పెట్టారు మా మీదని. జైలుకి వెళ్ళాము, వచ్చాం, బయటికి కేసు నడిచింది. తర్వాత 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత 22-23 ఏళ్ళ వయసు తర్వాత పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకునేటప్పుడు జీవితానికి ఇది కావాలి, ఉపాధి. విప్లవ రాజకీయాల్లో 3 ఏళ్ళు తిరిగి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఉపాధి కావాలని నాగావళి అనే ఒక వీక్లీలో చేరాను. ఆయన ఏం చెప్పాడంటే ఇలా వస్తాయి, ఫలానా అతని కవిత వస్తుంది, ఫలానా అతని కథ వస్తుంది, వ్యాసాలు వస్తాయి, చూసి అదంతా పేజ్ మేకింగ్ చేయని. అవి చేస్తున్న క్రమంలో ఈ కవిత రాలేదు సార్ అని అంటే నువ్వు రాసి అనేవాడు. సరే ట్రై చేసేవాళ్ళు. నేను కవిత్వం కంటే ఈ కథకి చిన్న కథ వేసేవాడు, రాయితే రాసేసేవాడు. అలాగా నేను ఉపాధి వెతుక్కునేటప్పుడు స్పేస్ ఫిల్లింగ్ కోసం రాయడం అనేది నేర్చుకున్నాను తప్ప రచయితను అవ్వాలని కానీ అవ్వాలని కోరిక ఇన్ని చదివినా, భూషణం గారిని చదివారు, ఇవన్నీ చదివినా కోరిక కలగలే. ఎక్కువగా విమర్శనాత్మకంగా ఉండేవాడిని. ఈ క్రమంలో నవ్వుతునేటప్పుడు బహుశా అది 79 అనుకుంటాను, కొన్ని కథలు రాస్తే బాగుందని అనుకున్నప్పుడే పోరు అని ఒక కథలు రాశాను. అంటే ఏంటి, నన్ను శ్రీకాకుళం ఉద్యమం, నక్సలైట్లు నన్ను ఆకర్షించారు కాబట్టి అందులో కొన్ని కొన్ని సంఘటనలు భూషణం గారు రాయలే. భూషణం గారు శ్రీకాకుళం ఉద్యమాన్ని చాలా మంచి కథలు రాశారు, కానీ కొన్ని సంఘటనలు రాయలే. నేను ఆ లోనకి వెళ్ళాను, నాకు కొన్ని సంఘటనలు తెలుసు కాబట్టి ఇవి చేద్దామనుకున్నాను. ఇవి చేస్తే నాగావళి కాదు, సృజనలో కథ పడాలి అనుకొని ఒక ప్రాక్టీస్ కిందని పువ్వుల కొరడాని కథ రాశారు. అదేంటంటే గ్రామాల్లో సేవక కులాలని ఉంటాయి, చాకలి, మంగలి, వీళ్ళు. ఆ రోజుల్లో, ఇప్పుడు ఆ రోజుల్లో ఏదైనా పెళ్ళి అయినా చావు అయినా ఈ మంగళ్ళు చాకలను వాడుకుంటాం. వాళ్ళ చేత కర్రలు కొట్టిస్తాం, వాళ్ళ చేత సారే సీర పంపిస్తాం. ఒక చాకల వాడి చేత ఒక భూస్వామి తన కూతురు అత్తవారింటికి సారె పంపించేటప్పుడు సారెలో స్వీట్స్ ఉంటాయి, అరిసెలు, పొంగడాలు ఏవో ఉంటాయి.
ఈ మధ్య తోవలో ఈ చాకలవాడి కూతురు కూడా ఉంటుంది ఆ తోవలో ఒక ఊరిలో. కావిడ అక్కడ దించి తనతో మాట్లాడి తీసుకెళ్ళి మళ్ళీ కావిడ అక్కడ ఇచ్చేస్తాడు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కంప్లైంట్ ఏంటంటే, నాయుడు గారి వియ్యపు వారికి వీళ్ళు పెట్టిన అరిసెలు కంటే తక్కువ అరిసెలు పంపించింది వియ్యపురాలు అని తగువ పెడతారు వాళ్ళు. తక్కువే అరిసెలు మనం ఎక్కువే పెట్టాము, 2 ఎక్కువ పెట్టామంటే చాకలు నా కొడుకు తినేసి ఉంటాడు, ఈయన పిలిచి కొట్టండి అంటారు. కొడతారు, బయటమాలుతాడు. నా మనవడు తినేసాడు బాబు అని బయటమాలుతాడు. వెండు ఆ కొడుతున్న పువ్వుల కొరడా లాక్కొని తిరగబడి భూస్వామి తిరగబడ్డాడని తొలి కథ రాశాడు. నిజంగా అలా తిరగబడితే ఆయన్ని తొక్క తీసేస్తారు, కానీ అప్పటికి ఆ భావజాలం అలా ఉండేది. పువ్వుల కొరడా కథ రాసిన తర్వాత అది సృజనకు పంపించారు. సృజన వేసుకున్న తర్వాత ధైర్యం వచ్చింది, ఇక కథలు రాయొచ్చు. అప్పుడు శ్రీకాకుళ పోరాటంలో కొన్ని ఘటనలు కథలు రాయడం ప్రారంభించాను. ఒక కథ ఏమిటంటే, శ్రీకాకుళ పోరాటంలో ఆ లోనకి ఏజెన్సీలోకి ఆ రోజుల్లో పోలీసు వస్తే వాళ్ళ పెర్మిషన్ లేకుండా రావడానికి వీల్లేదు, వచ్చి దోపిడీ చేశాడు ఒక కానిస్టేబుల్. ఆయన అరెస్ట్ చేసి ప్రజాకోర్టులో విచారించి ఆయనకేదో చిన్న జరిమానా వేసి వదులుతారు. అసలు చాలా అద్భుతం. మనము వ్యవస్థలో ఎదుర్కొన్న కోర్టులకి, ఉద్యమంలో వాళ్ళు నిర్వహించిన ప్రజా కోర్టుకి చాలా తేడా ఉంటుంది. అసలు చాలా అద్భుతంగా ట్రీట్మెంట్ ఉంటుంది. దాన్ని ప్రజా కోర్టుని కథ రాశారు. ఇక అక్కడి నుంచి ఉద్యమంకి సంబంధించిన 4-5 కథలు ఉండిపోయినా, అదే 88కి వచ్చేసరికి పోడు పోరు అనే కథా సప్పుడు తీసుకొచ్చాం. తీసుకొచ్చి విరసంలో జాయిన్ అయిపోయాం. మనకి సర్టిఫికేట్ వచ్చింది, విప్లవ కథ రాయగలడు కాబట్టి విరసంలో జాయిన్ అవ్వచ్చు. అది వచ్చింది, పుస్తకం వేసాం, అయిపోయింది. ఆ పుస్తకం విశాఖ, రాజమండ్రి, హైదరాబాద్, ముషీరాబాద్ జైల్లో ఉన్న నక్సలైట్లు ఈ పత్రికలో రివ్యూలు రాగానే ఉత్తరాలు రాసేవాళ్ళు, ఈ పుస్తకం పంపించండి, మేము పలానా ఖైదీమని. ఎంత జోకు విషాదం ఏంటంటే, ఒకసారి హైదరాబాద్ పంపిస్తే మరొక లెటర్ వచ్చింది, మీరు పలానా గ్రూప్ వాళ్ళకి పంపించారు, ఆ గ్రూప్ వారు మాకు ఈ పుస్తకం ఇవ్వరు, మేము వేరే గ్రూప్ మాకు పంపించండి అని. నక్సలైట్లలో గ్రూపులు ఉండొచ్చు, కానీ కనీసం సాహిత్యం చదవడానికి కూడా ఇవ్వనంతటి శత్రుత్వం ఉందా? ఇది ఒకటి రచయితగా మైండ్లో ఉండేది. ఈలోగా విప్లవ కథ రాస్తున్న క్రమంలోనే నాకు పెద్ద ఆయన సలహా ఇచ్చి, ఓన్లీ విప్లవం మాత్రమే సాహిత్యంలో రాయడం కాదయ్యా, జీవితంలో అనేకం ఉంది. ఓ తల్లి పిల్లల సంబంధం, మన సమాజంతో సంబంధం, స్నేహితుల మధ్య సంబంధం, ఇంకా అనేక అనుబంధాలు ఉంటాయి మానవ జీవితంలో. విప్లవం ప్రధానమేదే కావచ్చు, కానీ ఇంకా అనేకమైన అంశాలు ఉంటాయి. ఈ అనేక అంశాలని కథలు చేయాలంటే నీ పేరుతో నువ్వు రాస్తే విప్లవ కథకుడు ఇదేమిటి రాశాడు అంటారని నువ్వు కలం పేరు పెట్టుకోమంటే కొన్ని కలం పేరు పెట్టుకొని వరేణి అనే పేరుతో కొన్ని కథలు రాసుకొచ్చాం. దాదాపు ఒక 5-6 ఏళ్ళు అన్ని పత్రికలకి, అన్ని మా పిల్లల చదువుల మీదని, స్నేహం మీదని, లవ్ మీదని. ఈ క్రమంలో ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, నువ్వు మార్క్సిస్టు రచయితలను మాత్రమే చదివావు, కానీ ఇతరేతర రచయితలు కూడా చాలామంది ఉంటారు, ఇవి చదువని. అప్పుడు నేను రాయలసీమ, తెలంగాణ, మధ్యాంధ్ర తెలుగు రచయితలు అందరినీ చదివాను, అనువాదమైన ఇతర భాషల రచయితలు చదివాను. అప్పుడు మరింత విస్తారమైంది. మనం రాయాల్సిన వస్తువు కేవలం ఆదివాసీలు లేదా కేవలం ఆ విధ్వంసానికి దోపిడీకి గురైన వాళ్ళే కాకుండా ఈ మానసిక సంఘర్షణకు, కుటుంబ ఘర్షణకు, ఇతరేతర సంఘర్షణకు లోనైన అనేక కోణాలు ఉంటాయి. ఇవి చిత్రించడం ఆరంభించాను. ఆ దశలో నేను ఒక చిదిగిన రైతు కుటుంబీకుడిని, వ్యవసాయ కుటుంబీకుడిని. వ్యవసాయం చుట్టూ అనేక వృత్తులు ఉంటాయి. ఈ వృత్తుల విధ్వంసాన్ని కూడా రాయొచ్చు అనుకొని ప్రారంభించి ప్రత్యామ్నాయం అని, క్షతగాత్రగానం అని, అలాగే ఈలోపు ఏమైందంటే నక్సలైట్ ఉద్యమాన్ని ఒకవైపు అనుస్తూ ఇంకొకవైపు పథకాలు తీసుకొచ్చారు. ఏవి కావలిస్తే ఆ పథకాలు ఇచ్చేసేవాళ్ళు. ఈ పథకాలకి ఆకర్షించబడి చాలామంది లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. దాని మీద కూడా ఒక కథలు రాయడం ఆరంభించాను. అందులో ఒక కథ ఏముంటుందంటే, మా అనుభవం నుంచి నేను కథలు చేయడం ఎవరికైనా పనికొస్తుందని ఇది చెప్తాను. మా చిన్నప్పుడు మాకు మేనమామ ఉండేవాడు. ఆడేటి చెప్పేవాడంటే, వాళ్ళ పిల్లలు దసరా టైంలోనేమో బట్టలు కుట్టించమని అల్లరి పెడతారు, దసరాకి కొత్త బట్టలు వేసుకోవాలని.
సరిగ్గా దసరా అప్పుడే వ్యవసాయదారుడికి పొలం మదుపులు ఉంటాయి. ఎరువులు వేయాలి, ఉడుపు దీనికి ఖర్చు పెట్టాలి. ఈ మదుపులు ఒక పక్క ఉంటాయి, అది ముఖ్యం వాడికి. వీడికి కొత్త బట్టలు వేయాలి, వీడు రోజు నాన్న బట్టలు అంటాడు. చూసి చూసి తీసుకెళ్ళి టైలర్ దగ్గర తీసుకెళ్ళిపోతాడు ఈ కుర్రాడిని. వెళ్ళి టైలర్ దగ్గర వరే మా వాడికి ప్యాంటు షర్ట్కి కుట్టిస్తాను, కొలతలు తీయంటే తీసేస్తాడు. వాడు షర్ట్కి ప్యాంట్కి 4 జాబులు పెట్టి అది ఇది అని ఫ్యాషన్ అంతా చెప్తాడు ఈ కుర్రాడు. వచ్చేస్తాడు. ఇక అక్కడి నుంచి తండ్రిని వదిలేసి టైలర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. నా బట్టలు అయిపోయినాయంటే రేపురా. చివరికి దసరా రోజు నాడు కూడా వెళ్ళి నా బట్టలు ఇరా నాయన అంటే మీ నాన్న కొలతలు తీయించాడు తప్ప గుడ్డ ఇవ్వలేదురా అని అంటాడు. సరిగ్గా ఈ ప్రభుత్వం కాగితాల్లో మీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి తప్ప మీకు జీవితంలో ఇవి లేవు అని చెప్పడానికి అలాంటి ఉదాహరిస్తూ ఆ కథ రాసుకొచ్చారు. ఆ తర్వాత ఈ నిర్బంధము ఇవన్నీ గ్రూపులు చీలిపోయిన తర్వాత ఎక్కువగా జరిగింది. ఈలోగా 90లు వచ్చి ఎల్పిజి రావడం, ఈ ప్రపంచీకరణ రావడం, చిన్న పట్టణాలు కూడా పెద్ద మాల్స్ రావడం, ఆ పెద్ద మాల్స్ వలన చిన్న వ్యాపారాలు చిదిగిపోవడం, అలాగే మామూలు అరువులు అప్పులు ఇచ్చి చాలామంది అనేక వృత్తులు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు చిదిగిపోవడం, ఈ విధ్వంసాన్ని రాసుకొచ్చాం. అలాగే మా ప్రాంతానికి ఏంటంటే అప్పటికే మా భూములకి నీళ్లు లేవు, మా భూములకు కరెంట్ లేవు, మా పంటలకు ధరలు లేవని మేము ఏడుస్తుంటే ఈ మధ్యాంధ్ర నుంచి కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ఇక్కడ ఒక ఎకరా అమ్ముకుంటే అక్కడ ఒక 20-30 ఎకరాలు వస్తాయి. ఇక్కడ ఎకరా ₹1 కోటి అంటే ఆ ₹1 కోటితో అక్కడ 20 ఎకరాలు కొనొచ్చు. ఒక 20 ఎకరాలు కొనేసి పామాయిల్ తోటలు వేసేసి బోరింగ్లు వేసుకొని బ్రహ్మాండం పంటలు పండించేసి వచ్చారు. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళ వలన జరిగిన విధ్వంసం, అట్నుంచి పరప్రాంతం వాళ్ళు వచ్చిన విధ్వంసం, దాన్ని షా అని ఒక కథ. ఇవాళ విశాఖపట్నం మొత్తం ఆక్రమణ అయిపోయింది. కళింగాంధ్రలో పట్టణం కాదు అది. మీరు హైదరాబాద్ గురించి ఏడ్చారు కానీ కళింగాంధ్రలో విశాఖపట్నం ఎంపీ ఎవరంటే గుంటూరు కృష్ణా జిల్లాల వాళ్ళు. విశాఖపట్నంలో 3-4 ఎమ్మెల్యేలు ఎవరు అవుతారంటే వాళ్ళు. ఈ మార్పులు చిత్రించడానికి షా అనే ఒక కథ రాశాను. అదేంటంటే జంజావతి అనే ఒక నది నీళ్ళని ఆ జంజావతి ప్రాంతంలో ఉన్న రైతులకు కాకుండా విశాఖపట్నంలో ఉన్న పరిశ్రమలకి, కాలేజీలకి, వైద్యశాలలకి ఇవ్వాలని ఆ జంజావతి పరిశ్రమని తగ్గించి చివరికి వాళ్ళ ప్రయోజనంగా ముగిస్తారు. తర్వాత టైం ఉందా? ఈ క్రమం నుంచి వస్తునేటప్పుడు ఆ పరప్రాంత వలసల కంటే ఇవాళ చాలా ప్రమాదకరం ఏంటంటే కార్పొరేట్లు. ఈ దేశాన్ని కాషాయీకరణ, కార్పొరేటీకరణ పెను ప్రమాదాల్లో ఉన్నాం మనం. మాకు కార్పొరేటీకరణ తెలంగాణ కంటే మా మీద ఎక్కువ ప్రమాదం ఏంటంటే మాకు అద్భుతమైన విలువైన అడవులు ఉన్నాయి. 500 రకాల ఔషధ మొక్కలు ఉన్న అడవులు 500 కిలోమీటర్లు ఉన్నాయి. 353 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. 1000 కోట్ల మత్స్య సంపద, ఇతర యురేనియం ఖనిజాలు ఉన్నాయి. 25 లక్షల సాగు భూమి, నల్లరేగడి వ్యవసాయ భూమి ఉంది. ఇక్కడికి అడవుల్లోని ఖనిజాలకి, ఈ మత్స్య తీరపు ఖనిజాల కోసం కార్పొరేట్లు విపరీతంగా వస్తున్నారు. థర్మల్ విద్యుత్తులు, అణు విద్యుత్తులు, ఇంకేవో మెడికల్ కర్మాగారాలు పెడతారు. వీళ్ళ కోసం ఒక విమానాశ్రయం. మాకు ఎర్ర బస్సు ఎక్కడానికి ఎవడు ఫ్రీ ఎక్కిస్తాడని చూస్తుంటే విశాఖపట్నానికి మాకు 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దూరంలో ఒక విమానాశ్రయం పెడుతున్నారు, అంతర్జాతీయ విమానాశ్రయం. దాని మీద ఒక కథ రాశాను. దెయ్యాలన్నీ ఒక సమావేశం పెట్టుకుంటాయి మధ్యాహ్నం వేళ. వీడు ఇప్పుడు సమావేశం పెట్టామంటే మనం ఇప్పుడే కదా పడుకోము, రాత్రి మళ్ళీ పడుకుంటే ఇబ్బంది అని. అది ఏడు సంగతి అంటే మనకు చాలా గడ్డు రోజులు వచ్చాయట. మనకు గడ్డు రోజులు ఏంటి, దెయ్యాలకు గడ్డు రోజులు ఏంటంటే ఎవడు భయపడటం లేదు. దెయ్యం అని వాళ్ళమని పిల్లడి దగ్గరికి వెళ్ళినా లకలకలకక అంటున్నారు వాళ్ళు. దెయ్యం సీరియల్ చూస్తామంటున్నారు. ఇప్పుడు అందరూ దెయ్యాలు అయిపోయినారు, మనకు చాలా గడ్డు కూడా. అంటే అందులో ఒక ముసలి దెయ్యం ఏముంటుందంటే, ఇది అనుకుంటున్నావా అసలు ఇవాళకి తోట దగ్గరనే బతుకుతున్నాము, ఈ